కొల్నోస్కోపీస్ క్యాన్సర్ సంబంధించి మనకు ఫారెన్‌లో ఎక్కువ బయటపడుతున్నాయి. ప్రారంభంలో గుర్తిస్తున్నారు. ఇక్కడ గుర్తించడం లేదు. ఎందుకంటే కొల్నోస్కోపీ చేయించుకోవాలన్న ఆలోచన రావట్లేదు. అవును. సో మీకు 26 సంవత్సరాల అనుభవంతో కొల్నోస్కోపీ ఎవరు చేయించుకోవాలి? ఎప్పుడు చేయించుకోవాలి? అసలు ఆ అవసరం ఉందా? ఇక్కడ ఎంత పర్సెంట్ పీపుల్‌కి కొల్నోస్కోపీస్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి? అది కూడా చాలా మంచి క్వశ్చన్ అండి. యూజువల్లీ ఫారిన్ కంట్రీస్‌లో అబవ్ ది ఏజ్ ఆఫ్ 40 అందరూ కొల్నోస్కోపీ చేయించుకోవాల్సిందే అని రూల్ ఉంది. ఓకే. సో దాంట్లో ఏంటంటే చిన్న చిన్న పాలిప్స్ అంటే యూజువల్లీ క్యాన్సర్స్ వచ్చే ముందు చిన్న చిన్న పులిపిరికాయల ఫామ్ అవుతాయి. అలాంటప్పుడు మనం తీసేస్తే క్యాన్సర్ ప్రివెన్షన్ అయిపోతుంది. సో మన ఇండియాలో అలాంటి పాలసీ లేదు. కానీ ఏంటంటే నా రికమెండేషన్ ఎస్పెషల్లీ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ ఎక్కడైనా ఉండనియండి, బ్రెయిన్లో ఉండనియండి, ఫుడ్ పైప్లో ఉండనియండి, లంగ్స్లో ఉండనియండి, యూట్రస్లో ఉండనియండి, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్స్ ఉంటే మాత్రం ఎండోస్కోపీ కొల్నోస్కోపీ అట్లీస్ట్ ఏజ్ 40 కల్లా ఒకసారి ఇండెక్స్గా చేయించుకుని, చాలా మందికి పాలిప్స్ ఉంటాయి. పాలిప్స్ అంటే ప్రీ క్యాన్సరస్గా ఉండే కొన్ని కొన్ని చిన్న చిన్న పులిపిరికాయలా ఉంటాయి. అలాంటప్పుడు ఆ పాలిపెక్టమీస్ చేసేస్తే క్యాన్సర్ ప్రివెన్షన్ అయిపోతుందండి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.